నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. మురళి గారు, జలసి అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కుళ్ళు పడడం అనేది వయసు తారతమ్యాలు లేకుండా ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా వయసు మీద పడిన వాళ్ళు కూడా, అంటే సుమారు 50-60 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా కుళ్ళుతో ప్రవర్తన, అసలు అంటే పరివర్తన చెందలేదు, మనసు ఎంతో కొంత అప్గ్రేడ్ అవ్వలేదు, అక్కడే ఉండిపోయింది అని అనిపిస్తుంది. సరే, అది ప్రారంధమో, గ్రహస్థితో, ఇంకోటో బ్రాటప్లో ఇబ్బందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ కుళ్ళు పడటం అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. కొంత మగవాళ్ళు తక్కువేమో అని అనిపిస్తే దానికి కూడా మగవాళ్ళు చెక్ పెడుతున్నారు, మగవాళ్ళు కూడా చక్కగా కుళ్ళు పడుతున్నారు, ఏమీ మొహమాటం లేదు. సో కుళ్ళుకి వయసు తారతమ్యాలు కానీ, జెండర్ బేస్డ్గా కుళ్ళు రావటం కూడా కాదు, అందరూ కుళ్ళు పడుతున్నారు. ఈ కుళ్ళు రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అవతల వాళ్ళు. ఎలాగండి దీనికి? వాళ్ళు పడితే పడ్డారు, కానీ మన జోలికి ఆ కుళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు అన్నటువంటిది 100% నిజం. అది కుళ్ళు అయినా లేదా ఒకరి మీద మనం ఏడుపు, అసూయ అనేటువంటిది కానీ అన్ని ఏవైనా కూడా ఇంతకుముందు చాలా వీడియోలో కూడా చెప్పి ఉన్నాము. ఏది లేదు, మనం ఒక రాత్రి ఒక కొత్త కారు తెచ్చి పెట్టుకుంటే మన ఇంటి పక్కన వాడే కుళ్ళిపోతుంది, వాడే మామూలు కుళ్ళు కాదు. వీడు ఇప్పటినే ఏంది అనుకుంటాడు. అంటే వాడు ఎంత కష్టపడ్డాడో అవసరం లేదమ్మా, మనసారా ఏడ్ చేస్తాడు. ఎన్నింటికి లేస్తున్నాడు అని కానీ, ఎంత కష్టపడుతున్నాడు అని కానీ, మరి ఏది లేదు, అదొకటే పని, వారికి ఉన్నది అదొకటే పని కదా. కానీ ఇక్కడ ఒక విషయము వీరికి చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, యూనివర్స్ అనేటువంటిది ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంది అని. ఖచ్చితంగా కూడా తప్పకుండా ప్రకృతి కావచ్చును, విశ్వం కావచ్చును, ఒక విషయం ఏమిటి అంటే మీరు ఇది నేను చెప్పేటువంటి విషయంతో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకరు మన మీద కుళ్ళుతూ ఉన్నారు, లేదు ఏడుస్తూ ఉన్నారు, లేదు ఇంకా మరొకటి ఏదైనా, వాడు ఎంతనైతే మన మీద కుళ్ళుతూ, అంటే రిపీట్ ఒకసారి, వాడు ఎంతైతే మన మీద ఏడుస్తూ ఉంటాడో, ఇవాళ రేపు పాపల మీద కూడా, వాస్తవానికి చిన్న పాపల మీద కూడా, అంటే ఒక స్టేటస్ పెట్టినా కూడా పాప బాగుంది అనేటువంటి విషయం మీద కూడా దిష్టి తాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఎందరి కళ్ళు ఎట్లా ఉంటాయో తెలియదు మనకు. ఎగ్జాక్ట్లీ. కాకపోతే యాక్చువల్గా కన్ను దృష్టి అనేది డైరెక్ట్గా చూసినప్పుడే పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇది ఫోటోల్లో కానీ, స్టేటస్లో కానీ, సోషల్ మీడియాలో కానీ పెట్టకుండా ఉండడం మంచిది నా అన్న అడిగితే మాత్రం. ఎందుకంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఇక రెండో అనుభవం, మా పాపలు చాలా క్యూట్ గా ఉంటారు బై ది వే, విన్నరా? ఎందుకంటే గత 1 month అసలు హెల్త్ సరిగా సెట్ కావడమే లేదు. పెట్టారా స్టేటస్? డ్యాన్స్ కావచ్చు, ఇంకేవేవో. అయితే ఇట్లా ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే, ఇందాక చెప్పేటువంటి విషయంలో మధ్యలో చెప్పడము, ఎవరు ఎంతైతే ఏడుస్తున్నారో వారు ఎంత ఏడిస్తే అంత మనకు ప్లస్సే అవుతుంది అనేది మాత్రం గమనించాలి. ఇప్పుడు కాకుండా ఇంకొకసారి 100%. పదే మన గురించి ఒకరు మాట్లాడుతున్నారు అంటే, ఎవరో ఒకరు మంచి కానీ చెడు కానీ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా కూడా ఒక వైబ్రేషన్ అనేటువంటిది రన్ అవుతుంది 100%. దాని వలన మనకు ప్లస్సే అవుతుంది. అక్కడ వారు ఏడిస్తే ఏడవనివ్వండి, రెమెడీ చెప్దాం చివరిలో. రెమెడీ చెప్పట్లేదు, ఏడిస్తే ఏడవండి అనేటువంటిది కాకుండా రెమెడీ చెప్దాం. కానీ వీరికి మెంటల్గా మీరు ఏమనుకోవాలంటే, వారు ఎంత ఏడిస్తే అంత మంచిది అనుకోండి మనకు. విన్నారా? నేను బాగా పని చేస్తున్నాను, ఎవడో ఏడుస్తున్నాడు, వీడు ఒక్కడే పని బాగా చేస్తున్నాడు, నా మీద వర్క్ చేయడం లేదని అంటున్నాడు అనేటువంటి వర్డ్స్ అయినా కూడా, వానికి పని బాగా చేస్తున్నాడు అనేటువంటిదే ప్లస్ అవుతుంది అక్కడ. విన్నారా? ఇక మనం నెగిటివ్గా తీసుకుంటే నెగిటివే అవుతుంది అది. ఇక మనీ రిలేటెడ్ కావచ్చు, మనీ అట్రాక్షన్ కూడా, అంటే ఇవి అన్నీ కలిపి చెప్దాం ఇందులో. ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయంలో నెగిటివ్ ఎనర్జీ రావడం కానీ, లేదా మనీ రిలేటెడ్ ఫైనాన్షియల్గా గ్రోత్ రావడానికి. ఇక మరొకటి ఏమిటి, దృష్టి దోషం అన్నా, ఫైనాన్షియల్ గ్రోత్ అన్నా, లేదా నలుగురి చూపుతో పాటుగా ఏడుపు అయినా, ఇవన్నీ కూడా మొదలయ్యేది
మనం చేసే అటువంటి ప్రవర్తన నుండే ఒంటి నిండా బంగారం వేసుకుంటే అందరూ మనల్ని చూస్తారు. అయ్యో చక్కటి పెద్ద కారు కొనుక్కొని తిరిగితే అందరూ మనల్ని చూస్తారు. లేదు ఒక పెద్ద ఐఫోన్ పట్టుకొని అటు ఇటు తిరిగినా కూడా మన బంధువులలో ఐఫోనా అని చూస్తారు. ఏ చేసినా కూడా ఇవాళ రేపు పరిశానే ఉంటుంది. అవన్నీ వేసుకోవద్దా మీ ఉద్దేశం? నేను ఏమంటున్నా అంటే అంత షో కాకుండా షో ఆఫ్ వద్దు. ఎందుకంటే ఇదే కాదు జీవితం. నేను అనేది ఏమిటి అంటే ఒక్కటి అర్థం చేసుకోండి, ఇదే కాదు జీవితం, ఇట్లనే ఉండదు జీవితం. రైట్. సో షో ఆఫ్ అనేది ఎక్కువ వద్దు అని అంటున్నారు. అయితే ఈ విధంగా అంటే మన ఇష్టపూర్వకంగానే మనము ఆ వస్తువులను ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఫోన్ కానీ లేదా బంగారం కానీ అది ఏదైనా. ఇందులో వారు ఏడుస్తున్నారు వీరు ఏడుస్తున్నారు అనేటువంటి భావన కూడా మనం రిసీవ్ చేసుకోవద్దు. ఒకవేళ వేసుకునే పరిస్థితి ఉంది, మేము దాన్ని వదలలేమండి, మేము వేసుకోకుండా అయితే ఉండలేము. చాలా మంది బంగారం అనేటువంటిది గురువుకు సంబంధించి అదొక ఎమోషన్ కూడా ఆడవాళ్ళకి కదా, దాన్ని వేసుకోకుండా ఉండండి అంటే అది కుదిరే పని కాదు. కనుక బంగారం అనేటువంటిది ఒక గురు బలం అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఉంటుంది. పెరుగుతుందా అండి బంగారం రెగ్యులర్ గా? తప్పకుండా 100% బాగుంటుంది. లక్ష్మీప్రదం కదా. రైట్. అయితే రెమెడీ చెప్పండి మురళి గారు. ఒక 11 ఇలాచీలు, అదే విధంగా 11 మిరియాలు, ఒక 11 లవంగాలు. అయితే మనకు ఈ యొక్క లవంగాలన్నా ఇలాచీలన్నా కూడా బ్లాక్ పేపర్ అంటే అదే మనకు మిరియాలన్నా కూడా 3 విషయం ఏమిటి అంటే మనకు కన్ను దృష్టికి సంబంధించి లవంగాలు, అదే విధంగా మనీ రిలేటెడ్ ఇలాచీకి సంబంధించింది, ఇక మిరియాలు వచ్చేసి మనకు జలసి. అయితే ఈ మూడింటిని కూడా కలిపి చక్కగా కూడా మీరు ఒక బ్లాక్ కలర్ క్లాత్లో చక్కగా కూడా కట్టేసి ఒక కార్కు సంబంధించినటువంటి ఏడుపు ఉంది అనుకుంటే కార్లో బ్యాక్ సైడ్ ఎక్కడైనా దగ్గర పెట్టేస్తే ఎవరు కూడా చూడకుండా కారుకు సంబంధించి కిరాయిలు రావడం కానీ కారుకు సంబంధించి ఏదైనా కూడా చక్కగా కూడా తరచు యాక్సిడెంట్స్ గురి కాకుండా ఉండడం కానీ చక్కగా దాని నుండి మీకు ఒక లక్ష్మి రావడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు మార్చుకోవాలండి? అది ఉండనివ్వండి, ఒక 41 days, మళ్ళీ తర్వాత మార్చుకోవచ్చు. పారే నీటిలో విసిరేయడమే, ఇక్కడ ఎవరితో కూడా తొక్కని ప్రదేశాలు వేయండి. ఇక లేదు అనుకుంటే మీ యొక్క వ్యాలెట్లో పెట్టుకోవచ్చును వాటిని అన్నిటినీ కూడా. పర్సులో లేడీస్ అయితే చక్కగా కూడా వారి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చును. ఇలా తప్పకుండా మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో వీటిని జేబులో కానీ ఎక్కడైనా వేసుకొని వెళ్ళినట్టయితే ఎవరు ఏడ్చినా లేదా మనీ రిలేటెడ్ మీరు ప్రయత్నం చేస్తున్నా మనీ రావడం కానీ, ఎవరు ఏడుపున్నా కూడా పోవడం కానీ, ఇంకా దృష్టి దోషం ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఈ మూలకంగా వెళతాయి అని 100% చెప్పడం జరుగుతుంది. రహస్య పరిహార శాస్త్రంలో మనకి ఇది క్లియర్గా ఉంది. మీరు తప్పకుండా పాటించండి. లేదా ఇంట్లోనే మాకు నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంట్లోనే కాస్త కనుదృష్టి కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకునేటువంటి వారు దాన్ని ఒక బౌల్లో ఇవన్నీ కూడా మనం చెప్పినటువంటి ఒక బౌల్లో వేసి సూర్యోదయం కంటే ముందే కట్టాలి. ఇవన్నీ చేసుకుంటే ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. తప్పకుండా చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ.